ఏంటంటే కంద పులుసు చేద్దామని చేస్తున్నాను. మీకు చూపిద్దామని చేస్తున్నాను. ఇదేంటంటే పుల్ల కంద అంటారు, కంద అంటారు. పైన నల్లగా ఉంటుంది. కంద అంటారు దీన్నంతే. ఎర్ర కంద అంటారు, పుల్ల కంద అంటారు, రకరకాలుగా పిలుస్తారు. ఇదేంటంటే కంద పులుసు చేద్దామని ఇవి ఒక పావు కిలో కన్నా కొంచెం ఉంది ఇట్లా ముక్కలు తరిగేసి ఉడకబెట్టుకున్నాను. కొంచెం అంత చిటికెడు ఉప్పేసి ఉడకబెట్టుకొని ఇక్కడ పెట్టుకున్నాను. దీంట్లోకి బచ్చల కూర, కంద బచ్చల కూర అంటారు దీన్ని. దీంట్లో కొంచెం పులుసు, కొంచెం బెల్లం వేయాలి. ఈ పులుసులో ఏంటంటే కంపల్సరీ బెల్లం కొంచెం లైట్ పులుసు వేస్తేనే బాగుంటుంది కూర. తర్వాత ఏంటంటే అన్ని కలిపిన పోపు గింజలు, ఉప్పు, పసుపు పసుపు కారము, మెంతిపిండి, ఇంగు ఇవి నేను రోజు ఇప్పుడు వేసేవి మీకు తెలుసు. ఇవి నేను పోపు చేసి మీకు అన్ని ఇందులో వేసి చూపిస్తాను. ఇది కొంచెం ఇంగువ. దీనికంటే ఇంగువ మెంతి పిండిని కొంచెం దీనికి కమ్మదనం వస్తుంది, సువాసన వస్తుంది, బాగుంటుంది. కొంచెంగా వేయాలి, ఎక్కువ కాదులే కానీ కొంచెంగా. ఇవి పోపును వేసాను కదా, ఇవి వేస్తాను. కరివేపాకు ఇంటి కొద్ది లేదు, అందుకే వేయట్లేదు. కరివేపాకు కూడా వేసుకోవాలి, కరివేపాకు లేదు ఇంట్లో తెచ్చింది, అందుకే మాట్లాడతాను. ఇందులో అది మాడుతుంది మళ్ళీ పోపు. కంద ఉడకబెట్టిన కంద ఇందులో పోస్తున్నాను. ఇది కొంచెం అటు ఇటు బట్టలు కూర వేస్తాను. తర్వాత ఇందులో బట్టల కూర వేస్తాను. మామూలు చిన్న కట్టలు 2 బట్టల కూర వేస్తున్నాను. పావు కిలో కన్నా కొంచెం కంద ఉంది, పావు కిలో ఉంది అన్న వేసుకోండి. పావు కిలో కందకి ఒక చిన్న బట్టల కూర కట్టలు 2 వేస్తే పులుసు మనకు సరిపోతుంది కూరకును కందకి. దీంట్లో ఏంటంటే పసుపు, దీంట్లో ఏంటంటే పసుపు వేసాను, ఉప్పు వేస్తున్నాను. నేను ఇట్లా అందరి ప్రకారం నేను ఇట్లనే వేయగలుగుతాను. మీరు చూసి వేసుకోండి. నాకు తెలిసినందుకు నేను వేస్తాను. నాకు తెలుసు కానీ మీకు తెలియదు, మీరు చూసి వేసుకోండి. ఉప్పు కారం అది పసుపు వేసాను, ఉప్పు వేసాను. ఇప్పుడు కారం వేస్తాను. పొడి కారమే వేయాలి దీంట్లో. 1 టీ స్పూన్ అంతా వేయాలి పొడి కారం, చిన్న చెంచా, అందుకని నాకు 2 కొంచెం వేసాను. ఉప్పు, కారం, పసుపు, బెల్లం. కొంచెం బెల్లం వేస్తాను, బాగుంటుంది. వేస్తేనే దీని టేస్ట్ కొంచెం బచ్చల కూర కంద బచ్చలు అంటే కొంచెం బెల్లము పులుసు వేయాలి. దీంట్లో ఏంటంటే చిక్కగా చేసిన చింతపండు పులుసు 1 టీ స్పూన్ వేస్తాను, చాలు. ఇదంతా ఉడికిన తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను మీకు. ఇది ఏంటంటే అయింది కూర, చూస్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ టైం ఉడకబెడతాం కాబట్టి ముక్కలు మనకి బట్టలు కూడా తొందరగా మగ్గుతుంది, తొందరగా అవుతుంది కూర. టైం ఎక్కువ బట్టలు మనకు బాగుంటుంది. ఏంటంటే పెళ్ళిళ్ళప్పుడు, ఫంక్షన్స్ అప్పుడు, ఏమైనా పెద్ద పెద్ద ఫంక్షన్లు కంద బచ్చలు కూడా స్పెషల్. ఆంధ్రకన్నా తెలంగాణ ఎక్కువ మాత్రం ఇష్టంగా చేస్తారు. ఫంక్షన్స్ అంటే మాత్రం కంపల్సరీ చేస్తారు. కంద బచ్చలు కూడా పద్ధతి చేస్తారు అన్నమాట. అట్లా ఎందుకంటే ఇట్లా మీరు కూడా చేసుకుని చూడండి. తెలియని వాళ్ళు ఉండరు, తెలిసిన వాళ్ళు పెద్దవాళ్ళందరికీ బాగానే తెలుస్తుంది. తెలవని చిన్నపిల్లలు ఎవరైనా చూసి నేర్చుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చేటట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు అందరిని మంచిగా ఆదరించండి. నాకు కూడా బాగుంటుంది. రోజు ఒక రకం నేను రెసిపీ చేసి చూపిస్తుంటే తెలియని వాళ్ళు తెలుసుకొని నేను చేసుకొని చూస్తున్నాను, బాగుంటుంది. మీరు తిని చూసి నాకు కామెంట్ రూపంగా చెప్పండి, చాలా బాగుంటుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది, మీరు చూసి చేసుకోండి.